అండి ఇవాళ రెసిపీ సగ్గు బియ్యం మజ్జిగలో నానబెట్టి పునుగులు చేసుకోవాలండి. ఇవి ఒక 4-5 అవర్స్ నానాలండి. ఇలా మజ్జిగ చేసుకొని చిక్కగా ఉండాలి, మరీ పలస కాదు. దాంట్లో ఒక కప్పు సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ నానాలండి, మంచిగా అవుతాయి గుల్లగా పునుగులు. అయ్యాక 4 అవర్స్కి ఇలా మెత్తగా అవుతాయండి. మెత్తగా అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి సన్న కట్ చేసుకోవాలి, కొత్తిమీర, మీ రుచికి సరిపడా ఉప్పు, సోడా, ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం. ఒక స్పూన్ జీలకర్ర అండి, ఇలా మొత్తం కలిసేలా ఉల్లిగడ్డలు మిర్చి కలిసేలా కలుపుకోవాలి మొత్తం. గోధుమ పిండి వేసుకోవాలండి, కలర్ బాగా వస్తాయి. ఒక 2 మినిట్స్ అయ్యాక కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి, ఒక స్పూన్ వేసుకుంటే ఇలా మంచిగా కలర్ వచ్చేస్తాయండి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. ఇలా గుల్లగా వస్తాయండి. సగ్గు బియ్యం పునుగులు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.